నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. గురుకులాల్లో బిడ్డల ఉసురు తీస్తున్న సర్కారు అంటే ఏ సర్కారు ఉన్నా గురుకుల బిడ్డల పైనే వాళ్ళకున్నదంతా. రేవంత్ పాలనలో ఏం జరగట్లేదు, అప్పుడున్న కేసీఆర్ పాలనలో గిడంగా ఏం జరగలేదు గిడ. ఇప్పుడు గురుకులాల్లో ఏం జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళ పైన వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు స్పందించి అడగడం అయితే లేదు. సో కవితక్క అయితే మాట్లాడడం జరిగింది, చూద్దాం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 2 ఏళ్లలో 120 మంది విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవటం అత్యంత విషాదకరం. ఇంతకన్నా రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదు. ఈ కవితక్క గారే మాట్లాడింది కాకుండా రేవంత్ గారు సిగ్గుపడాల్సిన విషయం అని ప్రజల గిడంగా అనే మాట అని చెప్పొచ్చు. ఇది ఎందుకనంటే తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు చేసి వాళ్ళ పిల్లల్ని గురుకులలో చేర్చుతుంటే చదువుకుంటారు మా బిడ్డలు అని చెప్పేసి వాళ్ళ బిడ్డల్ని ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని గురుకులాల్లో చేర్చుతుంటే అక్కడ ఉన్న టీచర్స్ చిత్రహింసలు పెట్టడమే గాని వాళ్ళకు పురుగుల అన్నం పెట్టడం, ఇంకా వాళ్ళకు అక్కడ ఉన్న వసతులు కూడా ఏవి సౌకర్యంగా కల్పించకపోవడం, వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురైనా సరే అక్కడ అడుగు తోడలేడు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మన్నుపోతు మీద నిద్రపోయినట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు గురుకులలో ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి. గురుకుల లాగానే లేదు, బయట ప్రైవేట్ హాస్టల్స్ కి గురుకులాసుకున్న తేడా లేదు. గురుకుల అంటే తల్లిదండ్రులకు భరోసా లేకుంటుండే ఇన్ని రోజులు. మరి ఈ రోజుల్లో చూసుకుంటే గురుకుల అంటేనే ఒక భయం పుడుతుంది. అసలు అట్లా వణుకుటించేలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేస్తుండ అసలు రేవంత్ రెడ్డి? ఈ గురుకులలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోకుండా ఆ సీట్లోనే కూర్చొని మాటలు మూటలు గడుతూ అసలు ఆ గురుకుల బిడ్డల పైన వాళ్ళకున్నటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎన్నో సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు పిల్లలు. అక్కడ టీచర్లు పెట్టే టార్చర్ కి రూమ్లలోనే వాష్రూమ్స్ లలో ఉరిలు వేసుకొని కూడా చనిపోతున్నారు. అసలు వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటుంటే గిడంగా వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులు ఎలా ఉన్నారు, ఇంతకు అక్కడ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు, వాళ్ళకి చదువు చక్కగా చెప్తున్నారా, వాళ్ళు తినే ఫుడ్ ఎలా ఉంది, అసలు ఎవరు అంగీకరిస్తారు ఇవన్నీ? ప్రభుత్వ విద్యను అభ్యసించే విద్యార్థుల పట్ల రేవంత్ సర్కార్ ఎందుకు ఇంత కురంగా వ్యవహరిస్తుంది? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.